ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పూజ అంటూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అంటూ బ్రేక్ఫాస్ట్ అంటూ చేసేసుకోవాలి. ఈరోజు ఉప్మా చేద్దాం అనుకుంటాను. ఉప్మా అంటూ మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. మీరు చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నిన్న బర్త్డే రోజు నన్ను విష్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్. ఇప్పుడు మనం కిచెన్లోకి అంటూ వెళ్ళిపోయి మనం బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకుందాం అండి. వచ్చేసేయండి కిచెన్లోకి, బాయ్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం కిచెన్లోకి అండి ఉప్మా ప్రిపేర్ చేస్తాను కదా, చెప్పాను కదండి. ఉప్మా కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా మంచిగా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఉప్మాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపించేస్తారు, వచ్చేసేయండి. ఓకే అండి, ఇది ఉప్మా రవ్వ. మీ అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో ఇలా చేసింది. శనగపప్పు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పల్లీలు, ఇంకా పసుపు, ఉప్పు. నేను చేసే ఏమంటారు ఉప్మా అంటే టమాటో బాత్. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ప్రిపరేషన్ అంటూ కూడా మీకు చూపించేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. మంచి మెత్తగా బాగుంటుంది. పిల్లలు తినిపించడానికి కూడా బాగుంటుంది. నేను చేసే ఉప్మా వచ్చేసి టమాటో బాత్. టమాటోస్ వేసి చేస్తున్నాను, నార్మల్ ఉప్మా కాకుండా. నార్మల్ ఉప్మా అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పెసరపప్పు అన్న మినపప్పు, శనగపప్పు ఏదైనా ఒకటి వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ఉప్మా వేసేస్తే అది నార్మల్ ఉప్మా. ఇప్పుడు నేను చేసే ఉప్మా వచ్చేసి టమాటో బాత్ ఉప్మా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఉప్మా అంటే నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకే అండి, నేను మీకు ఒకటి చెప్పాలి. రవ్వ అనేది మనం కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇలా 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే మీరు ఈ గ్లాస్ అయినా బౌల్ అయినా క్వాంటిటీ ఎక్కువైనా ఒక 1/2 kg 1 kg అలా చేయాలనుకున్నా కూడా మనము అదే క్వాంటిటీతో రవ్వ ఫ్రై చేసుకున్న 1 kg రవ్వ అయినా ఆ మెజర్మెంట్తో 3 బౌల్స్ ఆఫ్ వాటర్ అంటూ వేసేసుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందని, ఇప్పుడు ఈ గ్లాస్ ఆఫ్ రవ్వ, ఈ గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ వేసుకోవాలి. అప్పుడు ఉప్మా అనేది మంచి మెత్తగా బాగా వస్తుంది. ఒకవేళ మీకు అంత మెత్తగా వద్దు అనుకుంటే 2.5 గ్లాసెస్ లేకపోతే 2 గ్లాసెస్ అలా వేసేసుకొని చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. నేనైతే మీకు చూపించాను కదా, ఈ కప్ మెజర్ రవ్వ అంటూ తీసుకున్నాను. ఈ కప్ మెజర్ రవ్వ అంటూ నేను ఉప్మా అంటే ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపించేస్తాను. ఓకే అండి, ఫాలో అయిపోండి. చూస్తున్నాను కదండి, ఈ మెజర్మెంట్తో నేను రవ్వ అనేది వేసాను. ఇప్పుడు ఈ రవ్వ అనేది మనం ఫ్రై చేసేసుకుందాం. రవ్వ కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి ఉప్మాకి. అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా, కొద్దిగా మంచిగా కలర్ కొద్దిగా మనకు తెలుస్తుంది ఫ్రై చేసిన తర్వాత. ఓకే అండి, రవ్వ అంటూ తీసేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత మనం ఇందులో అంటూ పల్లీలు అంటూ ఫ్రై చేసేసుకుందాం. పల్లీలు ఎందుకు ఇప్పుడు వేస్తున్నానంటే, మనం లాస్ట్గా కొద్దిగా గార్నిష్ కోసం వేసుకుందామండి. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం.
ఇవి వేసేస్తాను. ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా ఉప్పు అంటూ వేసేసుకున్నాం. ఆనియన్స్కి సరిపడా ఓకే అండి. ఇప్పుడు మనం టమాటో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్మాకు సరిపడా ఉప్పు అంటూ వేసేసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకున్నాం. మీకు కలర్ కనిపిస్తుంది కదా, ఎల్లోగా మారింది. టమాటోస్ కూడా కొంచెం మగ్గిపోతాయి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకున్నాం. ఓకే అండి. చూసారు కదండి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకున్నాను. మనం ఒకసారి కలిపేసేసుకొని సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు వాటర్ మరగాలి. బాయిలింగ్ తర్వాత మనం రవ్వ అంటూ వేసేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న యాంగ్రీ డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకు ఇంత రూమ్ పెట్టినావు? అందుకే నీకు ఇంత లిటర్ కనిపిస్తుంది. సన్నమంది పైకి వచ్చి తెంపుతుంది పువ్వులు కదా. పువ్వా నెట్టికి టవల్ కట్టుకొని నైట్ వేసుకొని అంత వచ్చి పువ్వులు తెంపుతుంది అని అనుకున్నా. వింటున్నా చెప్తున్నా అట్టయిపోయింది. ఇంతసేపు మొత్తం ఇంకిపోతున్నది.
ఉప్పు దాని కిందది. ఓకే అండి, ఉప్మా అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చింది. చాలా బాగుంది. ఉప్పు చూసి వేసుకోండి. మీరు పచ్చడితో పొడితో తినాలనుకున్నప్పుడు ఉప్మాలో ఉప్పు ఎక్కువైతే పచ్చడిలో ఉప్పు ఉంటుంది, పొడిలో ఉప్పు ఉంటుంది. కాబట్టి ఉప్మా చేసే ప్రతిసారి ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయితే కంప్లీట్ చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తప్పక తెలియజేయండి. బాయ్. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.